బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము. ఘట్టములు 18 పృథుని యన్న కర్మములు, 19 పృథుండు హరిని స్తుతించుట, 20 పృథుని రాజ్యపాలన. అని చెప్పి మునినాథుడైన మైత్రేయుడౌ విదురున కిట్లను వేడ్కతోడ అనఘాత్మ రాజర్షి అయిన వైన్యుండశ్వమేధ శతంబు సన్మేధతోడ కావింతునని దీక్షగైకొని వ్రతనిష్టదివిరి బ్రహ్మావర్త దేశమందు అలరు మనుక్షేత్రమందు సరస్వతీ నది పొంతదా మహోన్నతి నొనర్చు సవన కర్మక్రియకు అతిశయ విశేష ఫలము గలిగడినని బుద్ధిదలచి అచట వరుస కావించు అతిశయాధ్వర మహోత్సవము సహింపకయుండే అయ్యమర విభుడు. 18 చతుర్థ స్కంధము పృథుని యన్న కర్మములు. అని చెప్పి మైత్రేయ మహర్షి విదురునితో ఇలా అన్నాడు. పుణ్యాత్మ, రాజర్షి అయిన పృథుచక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేయటానికి దీక్ష పూనాడు. మహానిష్టతో బ్రహ్మావర్త దేశంలోని మనుక్షేత్రంలో సరస్వతీ నదీ తీరంలో మహావైభవంగా యజ్ఞాలు చేయటం వల్ల విశేషఫలం కలుగుతుందని భావించాడు. ఆ విధంగా ఆయన అక్కడ సాగిస్తున్న యాగవైభవాన్ని చూచి ఇంద్రుడు ఓర్వలేకపోయాడు. అట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుడు హరి రమేశ్వరుడు లోకగురుడును సర్వాత్మకుండును విభుడును నీరజభవ భవాన్వితుడు లోకపాలక నిఖిల సుపర్వానుగుండును అఖిలాధ్వరాది విభుడు గంధర్వ ముని సిద్ధ గణ సాధ్య విద్యాధరాప్సరో దైత్య గుహ్యాళి దానవాది జగీయమానుడత్యలఘుయశుడు ప్రకట నంద సునందాది పార్షదుండు కపిల నారద సనకాదిక ప్రముఖ్య మహిత యోగీంద్ర సంస్తూయమానుడజుజు మహిత యోగీంద్ర సంస్తూయమానుడజుడు. ఆ అశ్వమేధ యజ్ఞానికి సాక్షాత్తు భగవంతుడు, యజ్ఞస్వరూపుడు, విశ్వగురుడు, విశ్వాత్మకుడు, విశ్వవిభుడు, విశాల యశోవిరాజితుడు, లక్ష్మీవల్లభుడు అయిన విష్ణుదేవుడు విచ్చేశాడు. గంధర్వులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, అప్సరసలు, దైత్యులు, యక్షులు, దానవులు మొదలైన వారు కీర్తిస్తూ ఉండగా కపిలుడు, నారదుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు కొనియాడుతూ ఉండగా నందుడు, సునందుడు మొదలైన పార్షదులతోనూ బ్రహ్మతోనూ పరమశివునితోనూ అష్టదిక్పాలకులతోనూ కూడి వేంచేశాడు. మరియు పరమభాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును అయిన పృథుచక్రవర్తికి భూమి హవిరాది దోగ్ధ్రి అయ్యును సర్వకామ దుఘయై
సమస్త పదార్థంబులం వెదుకుచుండే. మరియు తరువులు ఘనతరాకారంబులు గలిగి మకరంద స్రావులగుచు ఇక్షుద్రాక్షాది రసంబులును దదిక్షీరాజ్యతక్ర పానకాదికంబులును వర్షింప అవి ఎల్ల నదులు వహించే. సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల నీనుచుండే. పర్వతంబులు భక్ష్య భోజ్య లేహ్య చోష్యంబులను చతుర్విధాన్నంబులం కురియుచుండే. లోకపాల సమేతులైన సకల జనంబులు ఉపాయనంబులు తెచ్చి ఇచ్చుచుండిరి. అట్టి పరిపూర్ణ విభవాభిరాముండై అథోక్షయ సేవాపరాయణుండగు పృథుచక్రవర్తి ఏకోన శతాశ్వమేధంబులు సన్మేధంబునం గావించి 100వ యాగంబునందు యజ్ఞపతి అయిన పుండరీకాక్షుని యజించుచుండన్ తదీయ పరమోత్సవంబు సహింపంజాలక. పరమభక్తుల చేత సేవింపబడేవాడు నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథుచక్రవర్తికి భూదేవి హవిస్సులు మొదలైనవి సమకూర్చేదే కూడా సర్వకామితాలను పిదికేదే సమస్త పదార్థాలను సమకూర్చింది. చెట్లు తమ ఆకారాలను పెంపొందించి తేనెలను కురుస్తూ చెరకు ద్రాక్ష మొదలైన రసాలను పెరుగు పాలు నెయ్యి మజ్జిగ పానకం మొదలైన వానిని వర్షింపగా అవి నదులే ప్రవహించాయి. సముద్రాలు వజ్రాలు మొదలైన వివిధ రత్నాలను సమర్పించాయి. పర్వతాలు భక్ష్య భోజ్య లేహ్య చోష్యాలు అనే 4 విధాలైన భోజన పదార్థాలను సిద్ధపరిచాయి. లోకపాలకులతో కూడి సకల జనులు కానుకలు తెచ్చి సమర్పించారు. ఈ విధంగా విష్ణుభక్తుడైన పృథు చక్రవర్తి మహావైభవంతో 99 అశ్వమేధ యాగాలను బుద్ధి కౌశలంతో పూర్తి చేసి 100వ యాగాన్ని ప్రారంభించి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధింపసాగాడు. ఆ మహాయజ్ఞ వైభవాన్ని చూచి అసూయపడి అమరేంద్రుడు ఘనరోషోద్గముడై పాషండవేష కలిత తిరోభావమునం తన్మఖ పశువుం క్రమమేది హరించి చనియే గగనంబునకున్. దేవేంద్రుడు పట్టలేని రోషంతో పాషండ వేషం ధరించి ఎవరికీ కనిపించకుండా యజ్ఞశాలకు వచ్చి యజ్ఞ పశువును అపహరించి ఆకాశమార్గం పట్టాడు. అట్లు సనునప్పుడు ఆ విధంగా యజ్ఞ పశువును తీసుకు వెళ్తున్నప్పుడు అనగుండగు అత్రి మహాముని చోదితుడగుచూ పృథుని పుత్రుడు బాణాసనతూణీరధరుండై అనిమిషపతి వెనుకదనియే అతి దర్పమునన్. అత్రి మహాముని అది గమనించి పృథు చక్రవర్తి కొడుకును హెచ్చరించగా అతడు విల్లమ్ములు ధరించి దర్పాతిశయంతో దేవేంద్రుని వెంబడించాడు. అట్లు సనిచని ముందట అలా దేవేంద్రుని వెనుక వెళ్లి ఎదురుగా యజ్ఞ సాధన పశుహరణుని వధించు ధర్మంబునందు అధర్మమనడి బుద్ధి పుట్టగజేయ భూరి మాయా వేషధారి అయ్యరుగు సూత్రాముగదిసి నిలుమనియార్చి నిజగుణధ్వని చేసి ఘన జటాభస్మాస్తి కలితమైన మూర్తిగనుంగొని మూర్తి భవించిన ధర్మంబకా బుద్ధిదలచి అమరనాయకుని మీద సాయకమేయజాలకున్న గొనుగొని అత్రి విద్వన్నుతుండు వైన్యజునకనే వాసవు వలను సూపి మనము లోపల రోషంబు మల్లడింప. ధర్మంలో అధర్మాన్ని పుట్టించే మాయావేషం ధరించి యజ్ఞ పశువును దొంగిలించి తీసుకుని పోతున్న ఇంద్రుని సమీపించి పృథుపుత్రుడు నిలు
అంటూ నారిని మ్రోగించాడు. కాని జడలు ధరించి బూడిద పూసుకొని ఎముకలను దాల్చిన ఇంద్రుని రూపాన్ని చూచి ఆకారం ధరించిన ధర్మమేమో అని భ్రమించాడు. యజ్ఞసాధనమైన పశువును దొంగిలించినవానిని చంపటం ధర్మమే అయినా అధర్మం అనిపించింది. అందువల్ల పృథుకుమారుడు ఇంద్రునిపై బాణం వేయలేకపోయాడు. అది చూచి మహాత్ముడైన అత్రిముని కోపంతో ఇంద్రుని చూపిస్తూ పృథుసుతునితో, వినుమితడు యజ్ఞహంతయు అనిమిష నికరాధముండునగునింద్రుడుగావున ఇతని జయింపుము నీవని ముమ్మారుచ్చరింప ఔవైన్యజుడున్. ఈ ఇంద్రుడు యజ్ఞఘాతకుడు, దేవతలలో పరమపాతకుడు, కాబట్టి నీవు ఇతన్ని జయించు అని 3 సార్లు పలికాడు. అప్పుడు పృథుచక్రవర్తి కుమారుడు, వినువీథింజను దేవవల్లభునిపై వీరుండు క్రోధాంతరంగ నిరూఢిన్ మృగరాట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీదను లంఘించు విధంబునంబడిన ఆతండశ్వచౌర్యైక సాధన రూపంబు తదశ్వమున్ విడిచి అంతర్ధానముం పొందినన్. సింహకిశోరం మదపుటేనుగు మీదికి లంఘించినట్లు ఆకాశంలో వెళ్తున్న ఇంద్రుని పైకి వీరుడైన పృథుకుమారుడు దుమికాడు. ఇంద్రుడు దొంగ వేషాన్ని, యజ్ఞపశువును విడిచిపెట్టి అదృశ్యమయ్యాడు. వీరుడు పృథుభూపాల కుమారుడు నిజయజ్ఞ పశువు మరలంగొని దుర్వారబలుడగుచు జనకుని భూరి సవన రాజపుణ్యభూమికి వచ్చన్. వీరుడైన పృథుకుమారుడు దుర్వార పరాక్రమంతో యజ్ఞపశువును మరలించుకుని పుణ్యభూమి అయిన జనకుని యాగశాలకు చేరుకున్నాడు. అయ్యవసరంబున అచ్చటనున్న పరమర్షి పుంగవులు అతని అద్భుత కర్మంబు కనుంగుని ఆశ్చర్యంబునుంది అతనికి జితాశ్వుండను అనర్థనామంబు వెట్టియున్న సమయంబున ఆ సమయంలో అక్కడ ఉన్న మునివరేణ్యులు అతని అద్భుత కృత్యాన్ని చూచి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడు అనే సార్థకమైన పేరు పెట్టారు. ఆ సమయంలో మరియును దేవతాపతి తమ పటలంబు జనింపజేసి ఎవ్వరుతను కానకుండ అనివారణ కాంచన పాశబద్ధమై సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుగొంచు చచ్చర వినువీథినేగగ ఋషి ప్రవరుండగునత్రి చెప్పినన్. ఇంద్రుడు చిమ్మచికటిని కల్పించి అదృశ్య రూపంలో మళ్లీ వచ్చి బంగారు త్రాళ్లతో కట్టివేసి ఉన్న యజ్ఞాశ్వాన్ని దొంగిలించి వేగంగా నింగివైపు వెళ్లాడు. అది చూచి అత్రిమహర్షి చెప్పగా, విని పృథుభూవరతనయుడు ఘనబలమునజని కపాల ఖట్వాంగములోలిని ధరించి రయంబునతను నింద్రునిగాంచి నొంపదాలక అంతన్. రాజపుత్రుడు జితాశ్వుడు ఇంద్రుని వెన్నంటాడు. కాని పూకెను ఖట్వాంగాన్ని, శివుని చేతిలో ఉండే గదలాంటి ఆయుధము ధరించి కపటవేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చంపటానికి సందేహించాడు. క్రమ్మరనత్రిచే తెలుపగాబడి వైన్యతనూభవుండు రోషమ్మునతోక ద్రొక్కిన భుజంగమ పుంగము బోలి ఉగ్రుడై అమ్మరి ఓసినంగని సురాధిపుడెప్పటి ఎట్ల బారే అశ్వమ్మును
రూపమున్ విడిచి చాలా తిరోహితుడై రయంబునన్. అత్రి మహర్షి రాజపుత్రుని మళ్లీ పురికొల్పగా అతడు తోక త్రొక్కిన పామువలె కోపించి బాణాన్ని సంధించాడు. ఇంద్రుడు తన కపట రూపాన్ని, అశ్వాన్ని విడిచి మళ్లీ అంతర్ధానమయ్యాడు. అట్లు సనినం పశువుంగొని మరలి అవ్వీరోత్తముండు పితృయజ్ఞశాలకుంచనుదెంచే అంత. ఇంద్రుడు ఆ విధంగా వెళ్లిపోగా ఉత్తమవీరుడైన పృథుతనయుడు బలిపశువుని తీసుకొని తండ్రి యజ్ఞశాలకు వచ్చాడు. హరిహయుండధ్వర హయహరణార్థమై మించికై కొని విసర్జించినట్టి భూరి అమంగళభూత మాయారూపములను ధరించిరి మూఢజనులు. పాషండ చిన్నముల్ పరగుటవారలు జగతిపై నగ్నవేషములు గలుగు జైనులు భూరి కాషాయ వస్త్రంబులు ధరించు బౌద్ధులు తగ జటాస్థి భస్మదారులునైన కాపాలికాదులనగా వెలసిరి లోకంబులందు చాలదలప ధర్మోపమంబనదగు అధర్మమంతున విరతి ఒడమిన అజ్ఞజనులు. ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని దొంగిలించటం కోసం ధరించి విడిచిన అమంగళకరాలైన మాయారూపాలను మూర్ఖులైన మానవులు గ్రహించారు. ఆ రూపాలు పాషండ చిహ్నాలు. దిశమలలతో తిరిగే జైనులు, కావిగుడ్డలు కట్టే బౌద్ధులు, జడలు ఎముకలు భస్మం ధరించే కాపాలికులు మొదలైనవారు పాషండులు. ఈ విధంగా లోకంలో అధర్మమందు ఆసక్తి కలిగిన మూర్ఖులు. తదీయ చిన్నంబులు పారంపర్యంబుగా ధరింపంతొడంగిరి. తద్వృత్తాంతంబు భగవంతుండైన పృథుచక్రవర్తి ఎరింగి కుపితుండై ఉద్యత కార్ముకుండగుచు ఇంద్రుని మీద బాణంబునేయుద్యమించిన ఋత్విక్కులు శక్రవధోద్యుక్తుండు అసహ్యరమ్హుండు అయిన పృథుచక్రవర్తిని కనుగొని ఇట్లనిది. ఆ పాషండ చిహ్నాలను పరంపరగా ధరించడం మొదలుపెట్టారు. ఇంద్రుడు హయాన్ని అపహరించిన సంగతి పృథుచక్రవర్తి తెలుసుకుని కోపంతో విల్లెక్కు పెట్టి అపరాధి అయిన అమరేంద్రుని మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋత్విక్కులు ఇంద్ర సంహారానికి పూనుకున్న పృథుచక్రవర్తిని చూచి ఇలా అన్నారు. జననాయక యజ్ఞములందనుపమ విధిచోదితంబులనదగు పశుబంధన హింసలకాకితరుల ఘనదీక్షితునకు వధింపగాదండ్రు బుధుల్. మహారాజా, యజ్ఞాలలో యజ్ఞదీక్షితుడైనవాడు యజ్ఞపశువును తప్ప మరి ఎవ్వరినీ వధింపరాదని విద్వాంసులు అంటారు. కావున నీవిప్పుడు ఇంద్రవధోద్యోగం ఉపసంహరింపుము. భవదీయ ధర్మ విరోధి అయిన ఇంద్రుని. కాబట్టి నీవు ఇంద్రుణ్ణి సంహరించే ప్రయత్నాన్ని విరమించు. నీకు ధర్మవిరోధి అయిన ఇంద్రుణ్ణి జనపాల వీర్యవంతములనదగు మంత్రముల చేత ఆహ్వానము చేసిన అతడి చటికి వచ్చును. చనుదెంచిన అసుర అమర విభుని చనుదెంచిన అమర విభుని సరభసతగన్. రాజా, శక్తివంతాలైన మంత్రాల చేత ఆహ్వానిస్తే అతడిక్కడికి వస్తాడు. అలా వచ్చిన ఇంద్రుని వెంటనే ధృతి సెదరబట్టి శిఖికాహుతిగా వేల్చెదము. దాననుర్వీవర
నీ వితత మహోహత వీర్యోన్నతుడై చెడిపోవు అమరనాథుండంతన్. అతని ధైర్యం చెదిరిపోగా పట్టుకొని అగ్నికి ఆహుతి చేస్తాము. రాజా, దానితో అతడు తన బలాన్ని కోల్పోయి పతనమవుతాడు అని పృథుని వారించి, ఋత్విగ్జనంబులు కుపితస్వాంతులై హస్తంబుల సృక్సృవంబులు ధరించి వేల్చు సమయంబునం చతుర్ముఖుండు సనుదించి ఋత్విజులం కనుంగుని ఇట్లని, యజ్ఞంబులందు యజింపంబడు దేవతలెవ్వని అంశంబు ఎవ్వండు యజ్ఞనామకంబగు భగవదంశంబు అగు అట్టి ఇంద్రుండు మీ చేత వధార్హుండుగాడు ఇతండు భగవదంశ సంభవుండగుట ఈ యజ్ఞకర్మ విధ్వంసనేచ్చుండై కావించు ధర్మం వ్యతికరంబులు సూచుచుండవలయుంగాని ప్రతీకారంబులు కర్తవ్యంబులుగావి పృథుకీర్తియగు పృథునకు ఏకోనశతంబగు అధ్వర ప్రయోగ ఫలంబు సిద్ధించుంగాకయని పృథుచక్రవర్తి గిట్లని అని ఋత్విక్కులు పృథువును ఆపి కోపంతో చేతులలో సృక్కులు శృవాలు ధరించి వేల్చడానికి పూనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఋత్విక్కులను చూచి ఇలా అన్నాడు, యజ్ఞాలలో పూజింపబడే దేవతలు ఇంద్రుని అంశాలు. ఈ ఇంద్రుడు యజ్ఞుడు అనే పేరు కలిగిన భగవంతుని అంశం కాబట్టి ఇతడు చంపదగనవాడు కాదు. భగవంతుని అంశం వల్ల పుట్టటం వలన యజ్ఞాన్ని పాడు చేయాలనే కోరికతో ఇతడు చేసిన ధర్మ వ్యతికరాన్ని ఉపేక్షించి చూస్తూ ఉండవలసిందే కాని ప్రతీకారం చేయరాదు. ఈ పృథుచక్రవర్తికి 99 యజ్ఞాలు చేసిన ఫలం సిద్ధిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు పృథువుతో ఇలా అన్నాడు, మనుజేంద్ర మోక్షధర్మమునెరింగిన నీకు సవనముల్సేయుట చాలు మరియు ఏ విధంబుననైన దేవేంద్రు మనమున గైకొని రోషంబుగదురకుండ వర్తింపవలయును వాసవుండును నీవు పూని సుశ్లోకులుగాన మీకు మంగళంబగుగాక మానవనాథ నీ చిత్తంబులోపల చింత దొరగి మించి మద్వాక్యములనాదరించి వినుము దైవహతమగు యజ్ఞంబుదగిలి చేయు కొరకు భవదీయ చిత్తంబు కుంది రోష కలుషితంబైన అజ్ఞాన కలితమగును. రాజా, నీకు మోక్షధర్మం తెలుసు కదా. ఇక ఇంతటితో యజ్ఞాలు చేయడం విరమించు. ఇంతవరకు చేసిన యజ్ఞాలు చాలు. మోక్షధర్మం తెలిసినవాడవు కనుక శతయజ్ఞాలు చేయటం వలన కలిగే ఫలం నీవు కోరరానిది. ఏ విధంగానైనా సరే ఇంద్రుడు నిన్ను ద్వేషించకుండా చూడు. నీవు ఇంద్రునిపై కోపాన్ని విడిచిపెట్టు. ఇంద్రుడు, నీవు శ్రీహరి అంశం వల్ల పుట్టినవారు కాబట్టి మీరు కలిసి ఉండాలి కాని కలహింపకూడదు. మీకు శుభం కలుగుతుంది. రాజా, నీవు యజ్ఞం భంగమైందని చింతింపవద్దు. నా మాటలు జాగ్రత్తగా విను. దైవోపహతమైన యజ్ఞాన్ని చేయటానికి నీవు పూనుకున్నావు. అది నెరవేరలేదు. అందుకని నీవు కోపంతో ఉడికిపోరాదు. కోపం వల్ల అజ్ఞానం పెంపొందుతుంది. భవదీయ యజ్ఞ హననార్థం అశ్వహరణుండైన ఇంద్రుండు దేవతలలోనందురాగ్రహుండగుటం చేసి అతని చేత నిర్మింపంబడి చిత్తాకర్షకంబులైన ఈ పాషండ ధర్మంబుల చేత ధర్మం వ్యతికరంబు కలుగుంగాన ఈ యజ్ఞంబు పాలింపుమని మరియు నిట్లని. నీ యజ్ఞాన్ని చెడగొట్టటం కోసం ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు. ఇంద్రుడు దేవతలలో చాలా పట్టుదల కలవాడు. అతని వల్ల నిర్మింపబడిన పాషండ ధర్మాల వల్ల ధర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి నీ యజ్ఞాన్ని చాలించు అని మళ్ళీ ఇలా అన్నాడు. అదిగాక వినుము వేనాపచారంబున పూని విలుప్తంబులైన ఎట్టి
అలఘునానా సమయానుధర్మంబుల పరిపాలనము సేయబరగి వేణుదేహంబువలనను దివిరిజనించియున్నాడవు నారాయణాంశజుడవు కావునని నరకలిత లోకంబున పుట్టిన తెరగు నీ బుద్ధి తలచి ఎవరిచేనేమిటికి సృజింపబడిది ఎవరిచేనేమిటికి సృజింపబడిది అట్టి ఆ బ్రహ్మ సంకల్పమవదినాథ తప్పకుండంగ పాలింపు ధర్మగతిని చారు శుభమూర్తి ఓ పృథు చక్రవర్తి. అంతేకాదు, నీ తండ్రి వేణుడు చేసిన అత్యాచారాల వల్ల నశించిన ధర్మాలను తిరిగి రక్షించడానికి విష్ణుదేవుని అంశం వల్ల వేణుని శరీరం నుండి నీవు జన్మించావు. ఈ విశ్వం ఎవరి వల్ల పుట్టిందో ఆలోచించు. ఈ విశ్వంలో ఎవరు ఎందుకు నిన్ను సృష్టించారో విచారించు. నిన్ను సృజించిన ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చు. భువన కళ్యాణమూర్తి, ధర్మాన్ని రక్షించు అని మరియూనిట్లని ఉపధర్మ మాతయం ప్రచండ పాషండ మార్గంబునైన ఈ ఇంద్రకృతంబగు మాయను జయింపుమని వనజ సంభవుండాన తెచ్చినం పృథుచక్రవర్తియు తదాజ్ఞాపితుండై దేవేంద్రుని తోడ బద్ధసఖ్యుండయ్యే అంత అవబృథానంతరంబున అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. అధర్మాన్ని పుట్టిచేది, వేదబాహ్యమైన భయంకర మార్గం పట్టించేది అయిన ఈ ఇంద్రుని మాయను నిరోధించు అని బ్రహ్మ ఆజ్ఞాపించగా పృథుచక్రవర్తి ఆ ఆజ్ఞను తలదాల్చి ఇంద్రునితో స్నేహం చేశాడు. యజ్ఞం పరిసమాప్తమైనట్లుగా అవబృథ స్నానం చేశాడు. సురుచిర లబ్ధ దక్షిణల సొంపున పొంపిరివోయి భూసురుల్ వరుసను పెక్కుదీవనలనా అవారణనిచ్చిరి వరుసను పెక్కుదీవనలవారణనిచ్చిరి సర్వదేవతల్ భరితముదంతరంగముల పాయని వేడ్క వరంబులిచ్చిరా నరవరుడైన వైన్యునకు నందిత కీర్తికి పుణ్యమూర్తికి. ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు భూరి దక్షిణలు పొంది మిక్కిలి తృప్తి చెంది పెక్కు దీవెనలిచ్చారు. దేవతలందరూ ప్రీతి చెంది పుణ్యమూర్తి అయిన పృథువుకు అనేక వరాలను ప్రసాదించారు. అంతనచటి జనంబులిట్లనిది. అప్పుడు అక్కడి ప్రజలు ఇలా అన్నారు: అనగని చేతనాదృతులైరి సర్వజనులు మరి దానమానోపచారములను పితృసుదేవర్షి మానవ వితతి పూజనొంది అంచితమోదంబు నొందెనయ్యా. పుణ్యాత్మ, నీచేత సర్వజనులు సత్కరింపబడ్డారు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు దానమానోపచారాల చేత పూజింపబడ్డారు, సంతోషించారు అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞవిభుండును భగవంతుండును అయిన సర్వేశ్వరుండు ఇంద్రసమేతుండై అచ్చటికించనుదించి ఆ పృథునకిట్లని అని చెప్తుండగా యజ్ఞభోక్త యజ్ఞేశ్వరుడు భగవంతుడు అయిన శ్రీహరి ఇంద్రునితో కూడి అక్కడికి వచ్చి పృథుచక్రవర్తితో జనవర భవదీయంబై జననుతమగు అశ్వమేధ శతమునకిపుడి అనిమిషపతి భంగము చేసిన కథన క్షమాపణంబు చేసెడి కంటే. రాజా,
నీ శతాశ్వమేధ దీక్షను భంగం చేసినందుకు నీ ముందు క్షమాపణం చెప్పుకొనడానికి ఇంద్రుడు వచ్చాడు. చూశావా? కావున ఇతని క్షమింపుము. సత్పురుషులగు వారు దేహాభిమానులు కాకుండుటం చేసి భూతంబుల ఎడ ద్రోహం ఆచరింపరు. అట్లగుటం చేసి నీ వంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజన సేవ వ్యర్థంబుగాదే. అదియునుగాక ఈ శరీరం అవిద్యా కామ కర్మంబులు చేత ఆరబ్ధంబని తెలిసిన భూతద్రోహిగాని పరమజ్ఞాని ఈ దేహంబునందు అనుషక్తుండుగాకుండుట సహజంబన దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం చెప్పనేలా. ఇట్టి దేహంబునందున్న ఆత్మ ఏకంబును శుద్ధస్వరూపంబును స్వయం జ్యోతియు నిర్గుణంబును గుణాశ్రయంబును వ్యాప్య వ్యాపకంబును అసంవృతంబును సాక్షిభూతంబును నిరాత్మంబును అగు. దీని దేహంబు కంటే వేరుగా ఎవ్వండు తెలియు. వాడు మత్పరుండగుటం చేసి దేహధారి అయుండియు తద్గుణంబులం మొరేక వర్తించు. మరియు ఎవండేని స్వధర్మాచార పరుండును నిష్కాముండును శ్రద్ధాయుక్తుండును అయి నన్నెల్లప్పుడూ భజించు. అట్టివాని మనంబు క్రమంబున ప్రసన్నంబగు. అట్లు ప్రసన్న మనస్కుండును త్రిగుణాతీతుండును సమ్యగ్దర్శనుండును అయిన అతండు మదీయ సమమస్థాన రూపశాంతి నొందు. అదియు కైవల్య పదం మనంబడు. కూటస్థంబైన ఈ ఆత్మ ఉదాసీన భూతంబైనను దీని ద్రవ్య జ్ఞాన క్రియా మనంబులకు ఈశ్వరుంగా ఎవ్వండు తెలియు. వాడు భవంబు నొందకుండు. ఈ సంసారంబు ద్రవ్యక్రియాకారక చేతనాత్మకం బగుడం చేసి ప్రభిన్న దేహోపాధికంబు కావున ప్రాప్తంబులైన యావత్ సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబునందరు. కావున నీవు సుఖదుఖంబులయందు సమచిత్తుండవును సమానోత్తమ మధ్యమాధవుండవును జితేంద్రియాశయుండవును అయి వినిష్పాదితాఖిలామాత్యాది సంయుతుండవై అఖిలలోక రక్షణంబు చేయుమని బెండియూనిట్లని. అందువల్ల ఇతనిని క్షమించు. సత్పురుషులకు దేహాభిమానం ఉండదు. కాబట్టి వారు జీవులకు ద్రోహం చేయరు. అందువల్ల నీవంటి మహాత్ములు దేవమాయకు వసులై ఇతరులకు బాధ కలిగింపకూడదు. అంతేకాక ఈ శరీరం అవిద్య వల్ల పుట్టింది అని తెలిసిన పరమజ్ఞాని దేహంపై ఆసక్తిని పెంచుకోడు. దేహంపై ఆసక్తి లేనివానికి ఇంటిమీద భార్యాపుత్రుల మీద మమకారం ఉండదని చెప్పనక్కరలేదు కదా. దేహంలోని ఆత్మ పరిశుద్ధమైనది, స్వయంగా ప్రకాశిస్తుంది, సాక్షిభూతమైనది. కాబట్టి ఆత్మను దేహం కంటే వేరు అయినదని తెలుసుకున్నవాడు నాయందు భక్తిని పెంచుకుంటాడు. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహ గుణాలను పొందడు. వ్యాప్య వ్యాపకంబును అసంవృతంబును సాక్షిభూతంబును నిరాత్మంబును అగు. దీని దేహంబు కంటే వేరుగా ఎవ్వండు తెలియు. వాడు మత్పరుండగుటం చేసి దేహధారి అయుండియు తద్గుణంబులం మొరేక వర్తించు. మరియు ఎవండేని స్వధర్మాచార పరుండును నిష్కాముండును శ్రద్ధాయుక్తుండును అయి నన్నెల్లప్పుడూ భజించు. అట్టివాని మనంబు క్రమంబున ప్రసన్నంబగు. అట్లు ప్రసన్న మనస్కుండును త్రిగుణాతీతుండును సమ్యగ్దర్శనుండును అయిన అతండు మదీయ సమమస్థాన రూపశాంతి నొందు. పార్థివోత్తములకు ప్రజల రక్షించుట పరమధర్మం బగు నరవరేణ్య. ధరణీశులకు ప్రజాపరిపాలనంబున పూనిలోకులు సేయు పుణ్యమందు షష్ఠాంశమర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజల బ్రోవనిరాజు ప్రజల చేత అపహృత సత్పుణ్యుడై వారుగా వించు ఘనపాప ఫలముదాననుభవించు. కాన నీవును విప్రవరానుమతము
సంప్రదాయక విధమునై జరుగు ధర్మ మహిమ చేపట్టి అర్థకామములయందు సమతనమూటియందు ఆసక్తి లేక. ఓ రాజేంద్ర, ప్రజలను రక్షించటం రాజుల పరమధర్మం. ప్రజలు చేసే పుణ్యంలో రాజులకు 6వ పాలు లభిస్తుంది. ప్రజలను రక్షింపని రాజుల పుణ్యాలను ప్రజలు హరిస్తారు. ఆ ప్రజల పాపాన్ని రాజు అనుభవిస్తాడు. కాబట్టి నీవు బ్రాహ్మణులు సమ్మతించిన ధర్మాన్ని ప్రధానంగా చేసుకో. అర్ధ కామాలను ఆనుషంగికంగా భావించు. ధర్మార్థ కామాలు మూడింటిలోనూ ఆసక్తిని వీడు. ఈ విధంగా జనులకు అనురక్తుడవై జననాయక నీవు ధరణి సమచిత్తుడవై అనయము పరిపాలించిన సనకాదులగాంతునాత్మ సదనమునందు. నీవు ప్రజల అనురాగాన్ని పొంది సమచిత్తంతో పరిపాలించు. రాజా, అలా చేస్తే నీవు నీ ఇంటిలోనే సనకాది మునీంద్రులను సందర్శిస్తావు. భూవర యోగ తపోమకంబుల చేత గైకొని సులభుండగానియేను సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల వర్తించుచుండెడివాడనగుట చేసి తావక శమశీల విమత్సర కీర్తనముల వశీకృతుడనైతి. నే నీకు ఒక వరం విచ్చదవేడుము నావుడు విని మెదిని వరుండు. లోకగురుడైన అపుండరీకనయనుడానతిచ్చిన మృదులలితామృతోపమాన వాక్యము ఆత్మీయమస్తకమున దాల్చి సమోదితాత్ముడై ధరణి విభుడు. రాజేంద్ర, తపోయోగ జ్ఞానాల చేత నేను సులభంగా లభించను, కాని సమచిత్తులైన సత్పురుషులకు సులభంగా లభిస్తాను. కాబట్టి నీ సమశీలాలకు, అసూయారాహిత్యానికి, నీ స్తుతులకు వసుడనయ్యాను. నీకొక వరం ప్రసాదిస్తాను, కోరుకో అని అన్నాడు. పృథుచక్రవర్తి భగవంతుడైన కమలాక్షుడు అందంగా సున్నితంగా పలికిన అమృతం వంటి తీయని పలుకులను తలపై ధరించి మనస్సులో మహానందం పొందాడు. తన పాదములకు భక్తిన్ వినతుండై ఆత్మకర్మ వితతికి లజ్జంతన రుచునున్న సురేంద్రుని గనుగుని సత్ప్రేమ మొదవ కౌగిట చేర్చెన్. తన పాదాలకు భక్తితో నమస్కరించి తాను చేసిన నీచపు పనులకు సిగ్గుపడుతున్న సురేంద్రుణ్ణి పృథువు ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఇట్లు కౌగిటం చేర్చి గతద్వేషుండయ్యున్న అనంతరంబ ఈ విధంగా కౌగిలించి ద్వేషం మాని ఉన్న తరువాత భగవంతుండును విశ్వరూపకుడునై భాసిల్లు ఔవిష్ణుడా జగతీనాథ జగతీనాథ కృతార్చనానతులచే సంప్రీత చేతస్కుడు నిగృహీతం హ్రిసరోరుహద్వయుడునై నిల్చం ప్రయాణాభి ముఖ్య గరిష్టాత్మకుడయ్యు ఆ పృథునిపై కారుణ్యమే పారగన్. భగవంతుడైన విష్ణుదేవుడు పృథుచక్రవర్తి చేసిన పూజా నమస్కారాలను గ్రహించి సంతుష్టి చెందాడు. పృథువు యొక్క భక్తిబంధాలు తన పాదాలను చుట్టుకొని కదలనీయకుండా పట్టుకొనటం వల్ల కనికరంతో ఆగిపోయాడు. ఇట్లు
తన మీది అనుగ్రహంబునంజేసి విలంబితుండగుటయు ఆదిరాజన్యుండైన పృథు చక్రవర్తి అమ్ముకుంద సందర్శనానంద బాష్పజల బిందు సందోహ కందళిత నయనారవిందుండై అవ్విభుమూర్తిం కనుంగొనలేక గద్గద కంఠుండై పలుకలేకయుండియు ఎటకేలకు తన హృదయంబున అద్దేవుని ఉపగూహనంబుగా వించి తన్మూర్తి ధరించి కన్నులందొరగు ఆనంద బాష్పంబులు తుడిచికొని విలోకనంబు చేయుచూ సతృప్త దృగ్గోచరుండును గరుడ స్కంధ విన్యస్త హస్తుండును వసుధాతల స్థిత పాదకమలుండును నయ్యొప్పు అదివ్య పురుషునకిట్లనియే. తనపై గల అనుగ్రహంతో శ్రీహరి జాగు చేస్తున్నాడని పృథువు గ్రహించాడు. ఆ రాజు కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. కన్నులను బాగుగా విప్పి శ్రీహరిని చూడాలనుకున్నాడు. కాని పొంగి పొరలే కన్నీళ్ల వల్ల తనివి తీరా చూడలేకపోయాడు. దగ్గుత్తికతో పలుకలేకపోయాడు. చివరకు మనస్సులోనే ఆ దేవదేవుని కౌగిలించుకొని కన్నీటిని తుడుచుకున్నాడు. పాదపద్మాలను నేలపై ఉంచి గరుడుని మూపుపై కేలుది నిలుచున్న ఆ పురాణ పురుషునితో పృథు చక్రవర్తి ఇలా అన్నాడు. వరదా ఈశ్వర విను సత్పురుషుడు దేహాభిమాన భోగములకు నీ వరమెట్లుగోరు ఇహ సుఖవరములు నారకులకైన వరలవే చెప్పుమా. 19 చతుర్థ స్కంధము పృథుండు హరిని స్తుతించుట. వరదుడవైన ఓ విష్ణుదేవ, సత్పురుషుడైనవాడు దేహాభిమానులు కోరుకునే సుఖాలను ఆశించి నిన్ను వరం ఇమ్మని ఎలా వేడుకుంటాడు? పరమ పాతకులకు సైతం ఈ సుఖాలు లభిస్తాయి కదా. ఘనమగుదేవ ఈ వరమే కాదు మహాత్మకా వాగ్వినిర్గతం బనదగు తావకీన చరణాంబుజ చారుమరందరూపమై తనరిన కీర్తియున్విని ముదంబున బొందగలేని మోక్షమైనను మదిగోరనొల్ల అఘనాశ రమేశ సరోజలోచన. దేవా, పాపహరణ, రమాపతి, ఈ గొప్ప వరాన్నే కాదు, నీ పాదరవిందాల మకరందమై మహాత్ముల వాక్కుల నుండి వెలువడే నీ కథాకీర్తనం విని ఆనందం పొందలేని మోక్షాన్ని కూడా నేను కోరుకొనను. ఆదిగాన పద్మలోచన సదమల భవదీయ ఘనయశము వినుటకునై 10,000 చెవులు కృపనిమ్మిదియే నాభిమతంబునిపుడు ముకుందా. కాబట్టి కమలనయన, నీ నిర్మల కీర్తిగాథలను ఆలకించడానికి నాకు 10,000 చెవులను ప్రసాదించు. ముకుందా, ముమ్మాటికి ఇదే నా అభిలాష. అనఘ మహాత్మా వాగ్గళితమైన భవత్పద పంకజాత. అనఘ మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత
సంజనిత సుధాకణానిర వశంబున విస్మృత తత్వమార్గవర్తనులకు దుష్టయోగులకు క్రమ్మర తత్వము చూపజాలు ఇట్లొనరుడదక్క అన్యవరమొల్ల పయోరుహ పత్రలోచన. మాలిన్యరహితులైన మహాత్ముల వాక్కుల నుండి ప్రసరించే నీ పాదపద్మ సుధాకణాలను మూసుకొని వచ్చే మలయమారుతం ద్వారా ఆత్మజ్ఞానాన్ని మరచిపోయిన అభాగ్యులకు, అజ్ఞానులకు మళ్లీ ఆత్మజ్ఞానాన్ని చూపించగలిగే వరాన్ని అనుగ్రహించు. తామర రేకుల వంటి కన్నులు గల స్వామి, నాకు ఈ వరం తప్ప మరొక వరం అక్కరలేదు. వినుతమంగళయశో విభవ వినుతమంగళయశో విభవ సర్వేశ్వర ఇందిర గుణ సంగ్రహేచ్ఛజేసి ఏ నీదు శివతరంబైన సత్కీర్తిని అర్థియై వరించెనట్టి కీర్తి చతుర సత్పురుష సంగతముగల్గుచునుండ ధృతినెవ్వడేని యాదృచ్ఛికతను చేసియునొక మాటు చెవులార విన్నవాడనయంబును గుణజ్ఞుడయునేని చేసియునొక మాటు చెవులార విన్నవాడనయంబును గుణజ్ఞుడయనేని విరతి నేరీతి పొందును ధరణి పశువు దక్క తక్కిన విరతి నేరీతి పొందును ధరణి పశువు దక్క తక్కిన తజ్ఞుండు ధనుజ భేదిగాన ఉత్సుకమతినైన ఏను లక్ష్మీకరణి నిన్ను భజింతునో పరమ పురుష. సకల జగదీశ్వర్యే మహనీయ మంగళ యశోమందిరాయన ఇందిరాదేవి గుణగ్రహణ పారిణ బుద్ధితో కళ్యాణకరమైన నీ సత్కీర్తిని వరించింది. అటువంటి నీ యశోగాథలను సత్పురుషుల సహవాసం వల్ల ఒక్కసారి యాదృచ్ఛికంగానైనా సరే చెవులారా విన్నవాడు పశువు కాకుండా గుణజుడైనట్లయితే అంతతో తృప్తి పొందక ఇంకా ఇంకా వినాలని కోరుకుంటాడు. కనుక ఓ పరమపురుష ధనుజమర్దన, నిన్ను నేను లక్ష్మీదేవి వలె సేవిస్తాను. ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన ఇందిరయు నేను ఏకపదార్థాభిలాషం చేసి స్పర్ధమానులమగుచున్న మా ఇద్దరకును పర్యాయ సేవం చేసి కలహంబు లేకుండా ఇమ్ము. అట్లుగాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనో విస్తారంలో ముకుటం చేసి ఏన ఏన మున్ను భజీంతునను తలంపునం కలహం బైనను కానిమ్ము దేవా అని వెండియూనిట్లని. ఈ విధంగా నీ సేవాసక్తులమైన లక్ష్మీదేవి నేను ఒకే వస్తువును అభిలషించి పోటీ పడుతున్నాము. కాబట్టి దేవా, మాకు కలహం కలుగకుండా ఒకరి తరువాత ఒకరికి నీ సేవాభాగ్యాన్ని అనుగ్రహించు. లేదా నిన్ను సేవించాలనే ఉత్కంఠతో నేను ముందంటే నేను ముందు అని మాలో మాకు కలహం కలుగని అయినా సంతోషమే అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. జగదీశ దేవా యుష్మత్పద కైంకర్య పరతదనర్చు సాగరతనూజ కృత్యంబునందున కెల్బిష బుద్ధినే ప్రీతి గోరుట జగన్మాతయైన ఆరమాసతి తోడి వైరమవశ్యంబుగల్గు అయినను దయాకార నీవు దీనవత్సలుడవుగాన స్వల్పంబైన అధికంబుసేయుదునట్లుగాన
భవ్యచరిత నిజస్వరూపంబునందు అభిరతుడవైన నీవు నన్నాదరించుపగిది ఇందిరనాదరింపవు మహాత్మా భక్తజనలోకమందార భవ విదూరా. దేవా జగన్నాథ, నీ పాదాలను సేవించాలని లక్ష్మీదేవి తహతహలాడుతున్నది. నేను కూడా ఆమె చేసే పనినే చేయాలనే సద్బుద్ధితో తొందరపడుతున్నాను. కాబట్టి జగన్మాత అయిన లక్ష్మీదేవితో నాకు వివాదం తప్పదు. దయామయ, నీవు దీనవత్సలుడవు. కాబట్టి కొంచెంగా ఉన్నదానినైనా గొప్పదానిగా చేస్తావు. అందుచేత మహాత్ముడవు, సర్వాంతర్యామివి, భవభంజనుడవు, భక్తజన రంజనుడవు అయిన నీవు నన్ను ఆదరించినంతగా లక్ష్మీదేవిని ఆదరించవు. ఇట్లగుటంజేసి సత్పురుషులైన వారలు నిరస్తమాయాగుణ సముదయంబుగల నిన్ను భజింతురు. వారలు భవత్పాదానుస్మరణ రూపంబైన ప్రయోజనంబుదక్క ఇతర ప్రయోజనంబుల నెరుంగరు. దేవా, సేవక జనంబులను వరంబులు వేడుమని జగద్విమోహనంబులైన వాక్యంబులు వలుకుదువు. అట్టి భవదీయ వాక్యతంత్రి నిబద్ధులు లోకులుగాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టులాచరింతురు. ఈశా, భవదీయ మాయా విమోహితులై జనులేమి కారణంబున నీకంటే ఇతరంబుల కోరుచుందురిట్లగుటంజేసి తండ్రి తనంతన బాలహితంబాచరించునట్లు మాకు నీవ హితాచరణం వాచరింపర్హుండవని పలికిన ఆదిరాజర్షి అయిన పృథు చక్రవర్తి అర్థవంతంబులైన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుడై ఇట్లనియే. మహారాజా, దైవ ప్రేరితుండవై నాయడనిట్టి బుద్ధి కలుగుటంజేసి అచలాచలంబగు భక్తి ఒడము దానిచే దుస్తరంబగు మదీయమాయంతరింతువు. నీవు నాచే నాదిష్టం బగు కృత్యం అప్రమత్తుండవగుచు ఆచరించిన సకల శుభంబులం పొందుదువు. మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గ నరకంబులం తుల్యంబులుగా నవలోకింతురు. కావున నీ అధ్యవసాయంబు అట్టిదియా. మరియు మదీయాదేశంబున దుస్త్యజంబగు రోషంబును త్యజించి నాయడ భక్తి సలిపితివిగాన ఇది ఏ నాకు పరమహర్షదంబగునని అభినందించి అనుగ్రహించి అతండుగావించు పూజలు గైకొని గమనోన్ముకుండయ్యే అయ్యవసరంబున. అందుకే సజ్జనులు మాయాతితుడవైన నిన్ను సేవిస్తారు. వారు నీ పాదస్మరణ రూపమైన ఫలాన్ని తప్ప ఇంకొక ఫలాన్ని కోరుకొనరు. దేవదేవా, సేవకులను వరాలు కోరుకొమ్మని జగత్తును మోసగించే వాక్యాలను పలుకుతున్నావు. లోకులు నీ వాక్యాలను బడే త్రాళ్లతో కట్టుబడిన వారే ఫలాలను ఆశించి కర్మాసక్తులవుతారు. నీ మాయా విమోహితులు కాకపోతే జనులు నీ భక్తి కంటే ఇతర వరాలను ఎందుకు కోరుకుంటారు? కాబట్టి తండ్రి తనంత తాను పిల్లలకు మేలుచేసే విధంగా నీవు మాకు హితం చేకూర్చు అని పలికిన అధిరాజర్షి అయిన పృథు చక్రవర్తి మాటలు విని విశ్వకర్త అయిన నారాయణుడు సంతృప్తిపడి ఇలా అన్నాడు. మహారాజా, దైవప్రేరణ వల్లనే నాయందు నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. అందువల్ల కొండవలే నిశ్చలమైన నిండు భక్తి నీకు ప్రాప్తిస్తుంది. ఆ నిశ్చల భక్తి వల్ల దాటటానికి శక్యం కాని నా మాయను నీవు దాటగలవు. నేను ఆజ్ఞాపించిన కార్యాన్ని నీవు జాగరూకుడవై ఆచరిస్తే సకల శుభాలను పొందుతావు. నా భక్తులు స్వర్గాన్ని, మోక్షాన్ని, నరకాన్ని సమానంగా చూస్తారు. నీ భావన కూడా అంతే. ఇదే నాకు పరమానందం అని అభినందించి పృథు చక్రవర్తి చేసిన పూజలను స్వీకరించి శ్రీహరి వైకుంఠానికి బయలుదేరాడు. ఆ సమయంలో
నరసిద్ధచారణ సురముని గంధర్వ కిన్నర పితృసాధ్య పన్నగులును అఖిల జనంబులు హరిపార్శ్వవర్తులు ఆనందమగ్నాంగులగుచు వేడ్క యజ్ఞేశ చింతనుండైనయా పృథువుచే సత్కారమును పొంది సమ్మదమున జనిరి నిజాధివాసములకు భగవంతుడైన నారాయణుండచ్యుతుండు తగనుపాధ్యాయ సహితుడై తనరు పృథుని విమలమతులై చూచుచు అమరవరులు తన్ను జయ జయ కలిత శబ్దముల పొగడ తన్ను జయ జయ కలిత శబ్దముల పొగడ చనియనప్పుడు వైకుంఠ సదనమునకు నరులు, సిద్ధులు, అరణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగులు, విష్ణుకింకరులు అందరూ విష్ణుభక్తుడైన పృథుచక్రవర్తి చేసిన సత్కారాలను అందుకొని సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్లారు. పృథ్విక్కులతో కూడిన పృథుచక్రవర్తిని ఆనందంగా అవలోకిస్తూ దేవతలందరూ తనను జయ జయ ధ్వనులతో స్తుతిస్తూ ఉండగా శ్రీహరి వైకుంఠానికి వేంచేశాడు. అంత పృథుచక్రవర్తియు ఇంద్రియాగోచరుండయ్యును దర్శిదాత్ముండును దేవదేవుండును అయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకుంచనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమమాలికాదుకూల స్వర్ణతోరణాలంకృతంబును లలిత సుగంధ ధూప విలసితంబును రత్నమయ రంగవల్లికా విరాజితంబును ఫల పుష్పలాజాక్షత దీపమాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును మృగమద ఘనసార చందనాగరు వాపూర సంసిక్తరధ్యావళి విభాసితంబును తరు పల్లవాభిశోభితంబును అయిన పురంబు ప్రవేశించి రాజమార్గంబునంజనుదేర మండిత రత్నకుండలమణి మరీజులు గండఫలకంబులం తాండవంబులు సలుపం పరకామినులు కనకపాత్ర విరచితంబులైన అశేషమంగళ నీరాజనంబుల నివాళింప శంఖదుందుబి ప్రముఖ తూర్యఘోషంబులును ఋత్విగ్నికాయాశీర్వచనంబులును చలంగ వందిమాగధ జన సంస్తూయమానుండగుచూ విగతగరుండై అంతఃపురంబుం ప్రవేశించి అనంతరంబ అప్పుడు పృథుచక్రవర్తి కన్నులకు కనిపించకపోయినా మనస్సులో నెలకొని ఉన్న దేవదేవుడైన వాసుదేవునకు వందనం చేసి తన నగరానికి బయలుదేరాడు. పట్టణంలో ఎక్కడ చూసినా ముత్యాల సరాలు, పూలదండలు, తెలిపట్టు చాందినీలు, బంగారు తోరణాలు అలంకరించారు. కమ్మని సుగంధ ధూపాలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. రత్నాలతో ముగ్గులు తీర్చారు. ప్రతి గృహం ముందు పండ్లు, పుష్పాలు, లాజలు, అక్షతలు, దీపమాలికలు, అరటి కంబాలు, పోకచెట్లు కనువిందు చేస్తున్నాయి. రాజవిధులలో కస్తూరి, పచ్చకర్పూరం, మంచిగంధం, అగరు కలిపిన జలాలు చల్లి చివరాకు గుత్తులు కేసేశారు. రత్నకుండలాల రమణీయ కాంతులు చెక్కుటద్దాలపై నాట్యం చేస్తుండగా పురస్త్రీలు బంగారు పళ్ళెరాలలో మంగళహారతులు వెలిగించి రాజమార్గంలో విచ్చేస్తున్న మహారాజుకు నివాళులిచ్చారు. శంఖ దుందుభి ధ్వానాలు మిన్ను ముట్టాయి. పృథ్విక్కుల ఆశీర్వాద ధ్వనులతో వంది మాగధుల కైవారాలతో ప్రశాంత హృదయుడైన పృథుచక్రవర్తి అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ తరువాత సమధిగమది పౌరజన జానపదులచే తనరారు వివిధ పూజనము పొంది రాజు సంతుష్టాంతరంగుండు ప్రియవర ప్రదుడునై వారల బహువిధముల పూజించే అవిధంబున మహత్తరములైనట్టి కర్మంబులనాచరించుచును
నిరవధ్య చేష్టుండై మహత్తముడననొప్పునా పృథుమనుజ విభుడు మించి భూమండలంబు పాలించి విశద యశము సర్వధరా చక్రమందు నిలిపి చారు శుభమూర్తి రాజన్య చక్రవర్తి పరమమోదమున పరమపదము పొందే పరమమోదమున పరమపదము పొందే. పురజనులు జానపదులు మహారాజును అనేక విధాలుగా ఆదరాభిమానాలతో అర్చించి ఆరాధించారు. వారి పూజలకు రాజు సంతోషించాడు. వారి కోర్కెలను ప్రసాదించాడు. ఈ విధంగా పెక్కు ఘనకార్యాలను ఆచరిస్తూ నిష్కళంక చరిత్రతో నిర్పమాన మహిమతో సమస్త భూమండలాన్ని చక్కగా పరిపాలించి స్వచ్ఛమైన సత్కీర్తిని భూమిపై నలుములలా నెలకొల్పి పుణ్యమూర్తి అయిన పృథు చక్రవర్తి పరమానందంతో పరమపదం చేరుకున్నాడు అని మైత్రేయ మహాముని అనఘుడు విదురునకు చెప్పెనని సుకుడభిమన్యుని సుతునకు చెప్పిన తెరగని సూతుడు చెప్పే శౌనకాదుల తోడన్ అని మైత్రేయ మహర్షి విమలహృదయుడైన విదురునకు వినిపించినట్లు సుకుడు పరీక్షిత్తునకు వివరించాడని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. అట్లెరింగించి వెండి యూనిట్లనియే ఈ విధంబున అశేషగుణ విజృంభితంబును నిర్దోషంబును సత్పురుష సత్కృతంబును అగు పృథు చక్రవర్తి యశంబును ప్రకటంబుగా చేయంజాలు మైత్రేయునింజూచి మహాభాగవతుండైన విదురుండిట్లనియే. ఆ విధంగా చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. ఈ విధంగా అనంత గుణవంతం నిర్దోషం సజ్జన సంస్థుతం అయిన పృథు చక్రవర్తి కీర్తిని వెల్లడింపగలిగిన మహనీయుణ్ణి మైత్రేయుణ్ణి చూచి విష్ణు భక్తుడైన విదురుడు ఇలా అన్నాడు. మునినాథ విను పృథుజనపాల చంద్రుండు శొభగొప్ప మేదిని సురుల చేత రాజ్యాభిషేక సంపూజ్యుడై దేవతాగణముచే లబ్ధార్హ గుణుడు నగుచు వైష్ణవ తేజంబు వలనొప్పధరించి అర్థినే కర్మమాచరించే అది నాకు నెరిగింపు మనఘాత్మ భూమియే రూఢి గవాకృతి రూఢ యవని విక్రమోద్దీప్తయొప్పి వెలయునట్టి కర్మమున నిప్టు రాజన్య గణము బ్రతుకు అట్టి పృథుకీర్తిధరలోన అతి వివేకి తవిలియవ్వడు వినకుండు ధన్యచరిత. మునీంద్ర విను. బ్రాహ్మణుల చేత మహారాజుగా పట్టాభిషిక్తుడై దేవతల వల్ల యోగ్యమైన వరాలను పొంది వైష్ణవ తేజంతో విరాజిల్లుతున్న పృథు చక్రవర్తి చేసిన పనులను నాకు వివరించి చెప్పు. గోరూపం ధరించిన భూదేవి నుండి కోరికలను పిదికిన పృథువు పరాక్రమోపేతమైన అనుగ్రహాన్ని ఆధారంగా చేసుకుని కదా ఇప్పుడు రాజులు బ్రతుకుతున్నారు. అటువంటి పృథు చక్రవర్తి కీర్తిగాథలను వివేకి అయినవాడు ఎవ్వడూ వినకుండా ఉండలేడు. నావుడు విని మైత్రేయుండా విదురుని జూచి పలికే అతి వినయమునం పావన చరితుడు పృథుడు ధరావరనుతుడలఘు యశుడు పావన చరితుడు పృథుడు ధరావరనుతుడలఘు యశుడు ప్రమదంబలరన్. 20 చతుర్థ స్కంధము పృథుని రాజ్యపాలన. ఆ మాటలు విని మైత్రేయ మహర్షి విదురుని చూచి మిక్కిలి వినయంతో ఇలా అన్నాడు. పవిత్ర చరిత్రుడు రాజులచేత నుతింపబడేవాడు గొప్ప కీర్తి కలవాడు అయిన పృథువు సంతోషంతో రంగ
రంగదుతుంగ తరంగ గంగా యమునా మధ్యమందు ఉన్నతి వసించి రంగదుతుంగ తరంగ గంగా యమునా మధ్యమందు ఉన్నతి వసించి కైకొని ప్రారబ్ధ కర్మ క్షయార్థమై అఖిల పుణ్యంబులనుభవించుచును సర్వదేశంబులను తనయాజ్ఞ అప్రతిహత సత్ప్రతాపమున చెల్లబూని సప్తద్వీపములకు తానొక్కండ వైష్ణవ భూసురావళికి దక్క తక్కుగల్గిన ప్రజకెల్ల దండధరుని బోలి వర్తించుచును కొంతకాలమరుగా తవిలి ఒకనాడు దీర్ఘసత్రంబుసేయ అర్థిగై కొని దీక్షితుండయ్యనందు ఉత్తుంగ తరంగాలు పొంగి పొరలే గంగా యమున నదుల మధ్యప్రదేశంలో మహోన్నత స్థానంలో విరాజిల్లాడు. పురాకృత సుకృతం వల్ల సంప్రాప్తమైన భోగభాగ్యాలను అనుభవించాడు. అడ్డులేని ప్రతాపంతో అన్ని ప్రదేశాలలో తన ఆజ్ఞ చెల్లించుకుంటూ బ్రాహ్మణులకు, విష్ణుభక్తులకు తప్పదుండగు లందరికీ దండధరుడై సప్తద్వీప పరితమైన రాజ్యాన్ని పాలించాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఒకనాడు దీర్ఘసత్రమనే యాగం చేయాలని సంకల్పించి దీక్ష వహించాడు. ఆ దీర్ఘసత్రంలో రాజఋషి, దేవఋషి, పితృబ్రహ్మ ఋషులు జనవరుని చేత విహిత పూజనములొంది సమధికైశ్వర్యగతినున్న సమయమునను చిరశుభాకారుడా రాజశేఖరుండు. రాజశేఖరుడైన ఆ పృథువు రాజర్షులను, దేవర్షులను, బ్రహ్మర్షులను, పితృదేవతలను చక్కగా పూజించాడు. ఆ సమయంలో నిత్యమంగళకారుడైన ఆ రాజశేఖరుడు మహా తేజస్సుతో విరాజిల్లాడు. ఉన్నతోన్నతుడు, సముత్తుంగభుజుడు, సన్మహనీయతర శోభమానముఖుడు. ఉన్నతోన్నతుడు, సముత్తుంగభుజుడు, సన్మహనీయతర శోభమాన ముఖుడు. చారు సంఫుల్ల కంజారుణేక్షణుండు, సునాసాపుటుండు, మందస్మితుండు, వక్రసూక్ష్మస్నిగ్ధ వరనీలకేశుండు, కమనీయరుచి కంబుకంధరుండు, సుభగ విశాల వక్షుండును, సుభగ విశాల వక్షుండును, త్రివళి శోభిత మధ్యభాగుండు, పృథునిదంబ మండలుండు, పృథునిదంబ మండలుండు, ఆవర్త సమాననాభివివరుడును, కాంచన స్తంభ విలసదూరు రాజితుండును, అరుణచరణుడును, ధృత నవ దుకూలోత్తరీయుడున్నత యశుండు. పృథుచక్రవర్తి మిక్కిలి పొడవైనవాడు, ఎగుభుజాలవాడు, మహత్తర శోభావైభవంతో ప్రకాశించే ముఖం కలవాడు.
చక్కగా వికసించిన కమలదళాల వంటి ఎర్రని కన్నులు కలవాడు. అందమైన ముక్కు కలవాడు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతుండే పెదవులు కలవాడు. ఉంగరాలు తిరిగి నునుపుదేరిన నల్లని తల వెండ్రుకలు కలవాడు. శంఖం వంటి తొడలు గలవాడు. వెడద రొమ్మువాడు. 3 ముడతలతో శోభిల్లే నడుము కలవాడు. బలిసిన పిరుదులు గలవాడు. సుడిగుండం వలె లోతైన పొక్కిలి కలవాడు. బంగారు స్తంభాల వంటి తొడలు గలవాడు. అరుణకాంతులు గల చరణాలు కలవాడు. నిగనిగ మెరిసే క్రొత్త పట్టుబట్టను ఉత్తరీయంగా ధరించినవాడు. అన్ని చోట్ల పేరెన్నిక గన్నవాడు. మరియు నియమ నిమిత్తంబునం పరిత్యక్త భూషణుండగుటం చేసి వ్యక్తాశేష గాత్ర శ్రీకుండును కృష్ణాజినధరుండును శ్రీమంతుండును కుశహస్తుండును కృతోచితుండును శిశిరస్నిగ్ధ తారాక్షుండును నైన పృథుచక్రవర్తి సభామధ్యంబునం తారాగణ మధ్య విభాసితుండును సకల జనాహ్లాదకరుండును అగు సుధాకరుండును బోలే వెలుంగుచూ లేచి నిలుచుండి సదస్య సంతోషదాయకంబులును చిత్రపద విరాజితంబులును ప్రసన్నంబులును పరిశుద్ధంబులును గంభీరార్థంబులును అవ్యాకులంబులును అయిన భాషణంబుల ఇట్లని. ఆ మహారాజు యజ్ఞదీక్షలో ఉన్నందున ఆభరణాలను ధరించలేదు. అందుచేత సహజమైన శరీరశోభ వెల్లడవుతున్నది. జింకతోలు ధరించిన శ్రీమంతుడై విలసిల్లుతున్నాడు. చల్లని చూపులు గల పృథుచక్రవర్తి దర్భలు చేత పట్టుకొని సభ మధ్యభాగంలో నక్షత్రగణాల నడుమ విలసిల్లే చంద్రునివలే సకల జనులకు ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రకాశిస్తూ లేచి నిలబడ్డాడు. సదస్యులకు సంతోషాన్ని కలిగించేవి, చిత్రపదాలతో ప్రకాశించేవి, ప్రసన్నములైనవి, పవిత్రమైనవి, గంభీరమైన అర్థాలు కలవి, తడబాటు లేనివి అయిన మాటలతో ఇలా పలికాడు. వినుడీ సభ్యులు ధర్మముననయమునెరుగంగ గోరునట్టి జనుడు తాతన తలపునగల అర్థము జనునెరిగింపంగ ధీర సత్పురుషులకు. సభ్యులారా, దయచేసి వినండి. ధర్మాన్ని తెలుసుకోవాలని కోరేవాడు తన మనస్సులోని అభిప్రాయాన్ని ధీరులైన సత్పురుషులకు నివేదించడం మంచిది. ఏను నీ లోక విధానంబునెల్లను శాసించి భూప్రజా సంతతులను దత్తద్విహిత వృత్తిదానంబులను చేసి రక్షింప వివిధ మర్యాద తప్పిపోకుండా నిలుపుటకై కమలజుచే నియోగింపబడితి. ఇట్లొనరియుండ అట్టి ప్రజాపాలనాద్యనుష్ఠానవశంబున ప్రాకర్మ సాక్షి ఈశుడెట్టి వానికి సంతుష్టి నసగుచుండు. అటివానికి నే లోకమండ్రు బుధులు కామదుఖములునైన లోకములు నాకు సరవిగలుగు అనుష్ఠాన పరుడనగుట. లోకాలనన్నిటినీ పరిపాలిస్తూ ప్రజానికానికి వారికి తగిన వృత్తులను ఒడగూర్చి రక్షించడానికి, ధర్మం దెబ్బతినకుండా నిలబెట్టడానికి బ్రహ్మదేవుడు నన్ను నియమించాడు. ఇటువంటి ధర్మబద్ధమైన ప్రజాపాలనం సమర్థంగా ఆచరించేవానికి కర్మసాక్షి అయిన భగవంతుడు సంతోషించి ఏ లోకాలను అనుగ్రహిస్తాడో అటువంటి అభీష్టదాయకాలైన పుణ్యలోకాలు సదాచారపరుడనైన నాకు లభిస్తాయి. ఇట్లు ప్రజలను ధర్మములయందు అనుశాసింపక అర్థకాముండై వారి వలన అపనంబులు గొననేని వారల పాపంబు తనకు ప్రాపింపం తేజోహీనుండై భూవిభుండు చెడు కావునం ప్రజలు భూపతి హితార్థంబునకు స్వార్థంబునకు అసూయారహితులై వాసుదేవార్పణ బుద్ధించేసి ధర్మంబు ఎప్పుడూ నాచరింపవలయు. ఇది నన్ను అనుగ్రహించుట
అదియునుగాక పితృదేవర్షితుల్యులగు మీరలను మోదించి కర్తయు అనుశాసకుండు అనుజ్ఞాతయు అయిన నాకు పరలోకంబున ఏ ఫలంబు గలుగు అట్టి ఫలంబునకు సదృశంబైన కర్మంబాచరింపవలయు అట్లయినా సంతోషంబునందుదుననిన వారలా రాజేంద్రునకిట్లనిది. ప్రజలను ధర్మమార్గాన పరిపాలించకుండా ధనాపేక్షతో ప్రజల నుండి పన్నులు గుంజుకున్న రాజుకు ప్రజల పాపం సంక్రమిస్తుంది. అందుచేత ఆ రాజు తేజోహీనుడై నశిస్తాడు. కాబట్టి ప్రజలు రాజు మేలు కొరకు తమ మేలు కొరకు అసూయారహితులై పరమేశ్వరార్పణ బుద్ధితో ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి. మీరు ఇలా చేయడమే నన్ను అనుగ్రహించడమని భావిస్తాను. మీరు నాకు తండ్రుల వంటివారు, దేవతల వంటివారు, ఋషుల వంటివారు. అటువంటి మీరు దీనికి సమ్మతించి మీ నాయకుడనైన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో అటువంటి ఫలానికి తగిన మంచి కార్యాలను ఆచరించాలి. మీరు అలా చేసినట్లయితే నేను సంతోషిస్తాను అని పృథుచక్రవర్తి పలుకగా సభ్యులు ఇలా అన్నారు. జననాయక ప్రజలిరవొందిన ధర్మములెల్ల వాసుదేవార్పణ బుద్ధిని చేయవలయునంటివి. అనయంబును వాసుదేవుడనగలడే, అనయంబును వాసుదేవుడన కలడే మహిన్. మహారాజా, వాసుదేవార్పణ బుద్ధితో ప్రజలు ధర్మకార్యాలను ఆచరించాలని నీవు చెప్పావు. అసలు వాసుదేవుడనేవాడు అంటూ ఒకడున్నాడా? అనవిని వారికి మనుజేషుడను అర్హతములార వినుడయ్య తవిలి మీరు. యజ్ఞాధిపతి అయిన అఖిలేశ్వరుడు కొన్ని మతములగలడు ధీమంతులార. అట్లైన మీరలునందుకు విప్రతిపత్తి గల్గుడనుపపన్నమరయ. కాదంటిరేని ఆఘనుని చేరచితమై కాంతిమంతమగు జగంబు కనబడుచునున్నది. ఇట్టి ప్రపంచరచిత కర్మ వైచిత్ర్యమమ్మేటి కలుగకున్న అమర అది తదుక్తులుపపన్నములు కావు. కాన అవ్వాసుదేవుండు కలడు మరియు. సభ్యుల ప్రశ్నను విని పృథుచక్రవర్తి వారితో ఇలా అన్నాడు. యోగ్యులైన బుద్ధిమంతులారా, వినండి. యజ్ఞాధిపతి అయిన సర్వేశ్వరుడు ఉన్నాడు. అందుకు మీరు అంగీకరింపకపోతే ఆయన సృజించిన లోకం కన్నుల ముందు స్పష్టంగా కనిపిస్తున్నది కదా. వాసుదేవుడు లేకపోతే ఈ చిత్రవిచిత్రమైన జగత్తు ఎలా పుట్టింది? అందువల్ల ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదు. అదియునుగాక ఈ జగద్వైచిత్ర్యంబు కర్తయైన ఈశ్వరుండు లేకున్నం కర్మవశంబునం చేసి ఉపపన్నంబగునంటిరేని. అంతేకాక కర్త అయిన ఈశ్వరుడు లేకున్నప్పటికీ ఈ విచిత్ర జగత్తు కర్మవశాన పుడుతుందని మీరు అన్నట్లయితే పూని ప్రియవ్రతోత్తానపాదధ్రువ కస్మత్పితామహుడనంగ తగునంగ మేదినీధవునకు మరియును వినుతికెక్కిన పృథివీపతులకు పద్మ సంభవ భవ ప్రహ్లాద బలిచక్రవర్తి ప్రముఖ భాగవతుల గర్ధి వర్గ సుస్వర్గాపవర్గంబులకు అనుగత కారణుండన ఘనతకెక్కి హీనులగు మృత్యుదౌహిత్రుడైన వేనముఖ దురాత్ములు ధర్మ విమోహితులును తక్కదక్కిన వారికి తా ప్రసన్న వరదుడైచ్చు అభిమతావళులనతడు.
మృత్యుదేవత మనుమడైన వేణుడు మొదలైన ధర్మహీనుల మాట తీసివేయండి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు, మా పితామహుడైన అంగరాజు మొదలైన వారికి, ఇంకా ప్రముఖులైన రాజులకు, బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, బలి మొదలైన భాగవతులకు వాసుదేవుడు ప్రసన్నుడై కోరిన కోరికలను ప్రసాదించాడు. స్వర్గాది పుణ్యలోకాలను, పరమపదమైన మోక్షాన్ని అనుగ్రహించేవాడుగా ప్రసిద్ధికెక్కాడు. ఇట్టి విద్వదనుభవంబున భువనహితుండగు వాసుదేవుండు లేడనుట ఉపపన్నంబుగాదు అదీనుగాక. ఇటువంటి పెద్దల అనుభవాలను బట్టి విచారిస్తే భగవంతుడు లేడనడం పొసగని మాట. అంతేకాక భూరి తపోభిరామ ముని పూజనమెవ్వని పాదపద్మ సేవారతి వృద్ధి పొంది అనివారణ పూర్వభవానుసార సంసార మహోగ్రతాపము భృశంబుగ పాపగనోపు తత్పదాంభోరుహజాత దేవనది బోలి అశేష మనోఘ హారియై. గొప్ప తపస్సంపన్నులైన మహర్షులను పూజించటం వల్ల ప్రాప్తించిన శ్రీహరి పాదసేవ ఆయన పాదపద్మాల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలె జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను, సంసార తాపాలను పూర్తిగా పోగొడుతుంది. అది సమస్త మనోమాలిన్యాలను తుడిచిపెడుతుంది. మరియు ఇంకా అనుపమ భక్తినెవ్వని పదంబుజమూలము మందిరంబుగా అనయము బొందువాడు నిహతాఖిల భూరి మనోమలుండు సద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దాననదగి భూరి సంస్కృతి మహత్తర దుఃఖమునందడెనడు. సాటిలేని భక్తితో భగవంతుడైన నారాయణుని పాదపద్మాలను అనవరతం ఆశ్రయించిన వానికి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటివాడు ఏనాడు అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు. నారాయణుండు జగదాధారుండగునీశ్వరుండు తలపనతనికిన్ లేరెందు సములు అధికులు ధీరోత్తముడతడు అద్వితీయుండగుటన్. నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కాని, ఆయన కంటే అధికులైనవారు కాని లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు. అదియునుగాక. అంతేకాక కర్మవశంబునం జగముగల్గును హెచ్చు అడంగునచో కర్మవశంబునం జగము కల్గును హెచ్చు అడంగునచో కర్మము బుద్ధి చూడ జడ కార్యము కాని ప్రపంచ కల్పనా కర్మమునందు కర్తయనగా విలసిల్లగా చాలది జగత్కర్మక కార్యకారణము. జగత్కర్మక కార్యకారణము కావున నీషుడు విష్ణుడారయన్. కర్మవశం చేతనే ఈ లోకం జన్మిస్తుంది, పెంపొందుతుంది, నశిస్తుందని మీరు అంటారేమో. అది కుదరని మాట. కర్మ జడ పదార్థం కాబట్టి ప్రపంచ సృష్టికి అది కర్త కాజాలదు. ఈ జగత్తు అనే కార్యానికి విష్ణువు కారణం. అందువల్ల ఆయనే భగవంతుడు, పరమేశ్వరుడు. కావున మీరల వాసుదేవుని అధికారానుసారంబున నిశ్చితార్థ ఫలసిద్ధి గలవారలై మనోవాక్కాయ కర్మంబుల నిష్కపట వృత్తిందగిలి వినుతి
నతి పరిచర్యాపూర్వకంబుగా కామదుఖంబులైన అతని పాద పంకజంబులు భజింపుండు. అదియునుగాక. కాబట్టి మీరు మీ శక్తికి తగినట్లుగా నిశ్చితమైన ఫలసిద్ధి, త్రికరణ శుద్ధి, నిష్కపటమైన బుద్ధి కలవారై స్తుతి, నమస్కార సేవల ద్వారా భక్తాభీష్టప్రదాలైన ఆ దేవదేవుని పాద పద్మాలను సేవించండి. అంతేకాక రూఢినీశ్వరుడు స్వరూపంబునంజేసి పూని విశుద్ధ విజ్ఞానఘనుడు నగుణుండు అయిన దానరయని కర్మ మార్గంబునందు వ్రీహ్యాది ద్రవ్యములను శుక్లాది గుణము విస్ఫురదనఘాతాది సత్క్రియలును మంత్ర సంచయంబు సంకల్పమును యాగ సాధ్యమైనట్టి అఖండోపకారంబు ఘన పదార్థ శక్తియు మరిజ్యోతిష్టోమ సవన ముఖ్య నామత బహు విశేష గుణతను మెరయ మరియు శక్తియు మరిజ్యోతిష్టోమ సవన ముఖ్య నామత బహు విశేష గుణతను మెరయు అట్టి అధ్వర రూపమై అఖిల జగమునందు అనిశంబు ప్రఖ్యాతి నొందుచుండు. ఈశ్వరుడు స్వచ్ఛమైన విజ్ఞానమే స్వరూపంగా కలవాడు. ఆయన నిర్గుణుడే అయినా నానా విశేష గుణాలు కలిగిన యజ్ఞం భగవంతుని స్వరూపమే. కర్మమార్గంలోనే వ్రీహి మొదలైన ద్రవ్యాలు, తెలుపు మొదలైన గుణాలు, దంచుట మొదలైన క్రియలు, మంత్రసమూహం, సంకల్పం, సాధింపదగిన మహోపకారం, గొప్ప పదార్థాలు, శక్తి, జ్యోతిష్టోమం మొదలైన నామాలు ఇటువంటి అనేక గుణాలతో ఏర్పడే యజ్ఞం భగవంతుని స్వరూపంగా సమస్త జగత్తులో ప్రఖ్యాతిగాంచింది. అదియునుగాక. దారుస్థితంబైన అనలంబు తద్దారుగుణంబులైన దైర్ఘ్య వక్రత్వాదికంబుల అనుసరించు చందంబున అవ్యక్తంబు తత్క్షోభకంబైన కాలంబును వాసనయు అదృష్టంబు అను కారణంబుల చేతం పుట్టిన శరీరంబునందు విషయాకారంబైన బుద్ధి నొంది తద్విషయాభివ్యంగ్యంబైన ఆనందస్వరూపుండగుచు క్రియాఫలంబునం ప్రసిద్ధి నొందునని చెప్పి వెండియూనిట్లను మదీయ జనంబులి మేదినీతలంబున దృఢవ్రతులై యజ్ఞభుగీశ్వరుండును గురుండును అయిన సర్వేశ్వరుని హరిని నిరంతరంబును స్వధర్మయోగంబునం పూజించుచున్నవారలు. వారు నన్ను ఆశ్చర్యకరంబుగా అనుగ్రహించువారని హరిభక్తిరేతులైన ఆ మహాత్ముల నుతించి వెండియూనిట్లని. అంతేకాక కట్టె తగులబడుతున్నప్పుడు దాని పొడవు, పొట్టి, వంకర మొదలైన గుణాలు కట్టెలోని నిప్పునకు కూడా సంక్రమిస్తాయి. అలాగే దేహలక్షణాలు దేహంలోని జీవునకు సంక్రమిస్తాయి. అందుచేత అంతర్యామి దేహ ధర్మాలను అనుసరించియే వ్యక్తమవుతాడు. దేహం పుట్టుకకు కాలం, సంస్కారం, అదృష్టం కారణాలు. ఇటువంటి దేహంలో అంతర్యామిగా ఉండేవాడు ఆనందమయుడు. అతడే యజ్ఞేశ్వరుడు. యోగఫలం కూడా అతడే అని చెప్పి మహారాజు మళ్ళీ ఇలా అన్నాడు. ఈ లోకంలోని నా ప్రజలు దృఢ నియమంతో యజ్ఞభోక్తలైన దేవతలకు అధీశ్వరుడు, సర్వగురుడు, సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని సర్వదా స్వధర్మానుసారం పూజిస్తున్నారు. ఈ విధంగా వారు ఎంతగానో నన్ను అనుగ్రహిస్తున్నారు అని విష్ణుభక్తి పరాయణులైన మహానుభావులను కొనియాడి పృథుచక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు. వరసంపద్విభవ ప్రతాప సుమహైశ్వర్యంబులంబుల్చు ఈ ధరణీనాతుల తేజమంచిత తపోదాంతి క్షమావిద్యలం కరముపారు ధరాసుపర్వ హరిభక్త శ్రేణులందెప్పుడు
ధరలోనం ప్రభవింపకుండునని అర్ధాత్రి విభుండిట్లను. గొప్ప సిరి సంపదలతోనూ మహత్తరమైన పరాక్రమంతోనూ అఖండమైన వైభవంతోనూ ప్రకాశించే రాజుల తేజస్సు తపస్సుతోనూ సమధమాదులతోనూ క్షమాగుణంతోనూ విరాజిల్లే బ్రాహ్మణులపైన విష్ణు భక్తులపైన ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించలేదు. అరయగనే ధరామర పదంబుజ రేణువులతిదాల్చి అత్పరమ పురాణ పూరుషుడు బ్రాహ్మణ దేవుడునైన యట్టి ఈశ్వరుడు సదానపాయిని సాగర కన్యను సర్వలోక విస్ఫురిత పవిత్ర కీర్తియును పొంది విభూతి తనర్చె కావునన్. పురాణ పురుషుడైన నారాయణుడు బ్రాహ్మణులను దైవాలుగా భావిస్తాడు. బ్రాహ్మణుల పాదపద్మ పరాగాలను ప్రీతితో ధరిస్తాడు. అందుచేత తనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవిని సర్వలోకాలలో పరివ్యాప్తమై ప్రకాశించే పవిత్ర కీర్తిని అందుకొని ఆయన విరాజిల్లుతున్నాడు. ఏ వసుధామర సేవను చేసి అశేష గుణాన్విత స్థితిదనర్చూ సర్వేశ్వరుడు మరి సంతుష్టుడగునట్టి ధరణి దివిజుల తద్ధర్మపరులు అలఘు వినుతులునై అవశ్యంబును సేవింపరే. ధరాదేవ నిత్య సేవచే పురుషుడు చిరతర జ్ఞాన విద్యాభ్యాసిగా కున్ననైన అతడు వేగమున అంతరంగంబు విశదమగుట చేసి కైవల్య పదమును చెరుందు. వేగమున అంతరంగంబు విశదమగుట చేసి కైవల్య పదమును చెందునట్లు కానలోకులు భూదేవతానికరము తగిలి భజింపబలయు ఉదాత్తమతిని. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను సేవిస్తే సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణులను ధర్మపరులే వినయ వినమ్రులే అవశ్యం సేవించండి. బ్రాహ్మణులను నిత్యం సేవించేవాడు గొప్ప జ్ఞాని, పండితుడు కాకపోయినా నిర్మల హృదయం కలవాడే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి లోకులు ఉదాత్త బుద్ధితో బ్రాహ్మణులను సేవించాలి. మరియు ఇంకా విజ్ఞానఘనుడన వెలయునీశ్వరుడు తత్వజ్ఞానయుతులైన వారి చేత దీపింప ఇంద్రాది దేవతోద్దేశంబునను భూమి సురముఖంబున హుతంబులగు హవిస్సుల తృప్తి నందిన గతి అచేతనమైన యాహుదాసనముఖంబు వలన వేల్చిన హవిస్సుల చేత తృప్తుండుగా ఉండుగావున లోకమందు అగ్నిముఖమున కంటే ధరామరేంద్రముఖము పరిశుద్ధమత్యంత ముఖ్యమనగా తనరునదిగాన భూసురార్చనము సకల జనులు కావింపదగు ఆర్యజనములారా. ఆర్యమహాజనులారా, తత్వజ్ఞాన సంపన్నులైన వారు ఇంద్రాది దేవతలనుద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నం వల్ల తృప్తి చెందినట్లు అచేతనమైన అగ్నిలో వేల్చిన హవిస్సు వల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి లోకంలో అగ్నిముఖం కంటే బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైనది, అత్యంత ప్రధానమైనది. అందువల్ల సకల జనులు బ్రాహ్మణులకు సమర్పించాలి. అదియునుగాక అంతేకాక
ఏ వేదమందే నీ విశ్వమెల్లను దర్పణ ప్రతిబింబిత ప్రభూష నివహంబు కైవడిది విరి ప్రకాశించు అట్టి విరజమును అవ్యయంబు అగుచు సనాతనం బగు వేదమే ధరాదేవతాజనమనుదినముదగిలి మహిత శ్రద్ధాతపో మంగళమౌన సంయమ సమాధుల పొలుపారుచుండి అర్థి సదసద్విచారులై అధికరింతూ రటివారల పదరజంబర్ధిదాల్చు అలఘులకు సర్వపాపక్షయంబు అఖిల సద్గుణావాప్తియునురగు చతురులారా. బుద్ధిమంతులారా, అద్దంలో ప్రతిబింబించే భూషణ సముదాయం వలె ఈ విశ్వమంతా వేదంలో ప్రకాశిస్తుంది. కళంకం లేనిది, నాశం లేనిది, సనాతనమైనది అయిన వేదాన్ని ఏ బ్రాహ్మణులు ప్రతిదినమూ శ్రద్ధ, తపో, మౌన, సంయమ సమాధులతో సదసద్విచారంతో అధ్యయనం చేస్తారో అటువంటి బ్రహ్మవేత్తల పాదధూళిని తలదాల్చే మహనీయులకు సర్వ పాపాలు నశిస్తాయి, సమస్త సద్గుణాలు లభిస్తాయి. కావున అట్టి విప్రపాద సరోజరేణువులేనును కిరీటంబున ధరింతూ ఇట్లో బ్రాహ్మణ భజనంబునం చేసి అవాప్త సకల నుండును శీలధనుండును కృతజ్ఞుండును శ్రద్ధాయుక్తుండునైన మహాత్మునఖిల సంపదలు ప్రాపించుంగావున గోబ్రాహ్మణ కులంబును అనుచర సమేతుండైన జనార్దనుండును నాయడల ప్రసన్నులయ్యదరుగాక అని పలుకుచున్న పృథు చక్రవర్తింగనుంగొని పితృదేవ ద్విజ సత్పురుషులు సంతుష్టాంతరంగులై సాధువాదంబులనభినందించి ఇట్లనిరీ. కాబట్టి అటువంటి బ్రాహ్మణుల పాదపద్మ పరాగాన్ని నేను సైతం నా కిరీటంపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించేవానికి సకల గుణాలు సంప్రాప్తిస్తాయి. శీలవంతుడు, కృతజ్ఞుడు, శ్రద్ధాళువు అయిన అతన్ని సకల సంపదలు వరిస్తాయి. కాబట్టి గోవులు, బ్రాహ్మణులు, పరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడు నన్ను అనుగ్రహింతురుగాక అని పలుకుతున్న పృథుచక్రవర్తి మాటలు విని పితరులు, దేవతలు, బ్రాహ్మణులు, సత్పురుషులు సంతోషంతో మేలు మేలు అని అభినందించి ఇలా అన్నారు. మనుజేంద్ర నీకతంబున అనుపమ ఘన బ్రహ్మదండహతుడత్యఘ వర్తనుడు అగునట్టివేనుండనయము నరకంబు వలన అర్థిధరించన్. రాజా, పాపవర్తనుడై బ్రాహ్మణ శపం చేత నిహతుడైన నీ తండ్రి వేణుడు నిన్ను పుత్రునిగా పొందటం చేత నరకలోకం నుండి తరించాడు. కావున పుత్రేణ లోకాంజయతి అను వేదవచనంబు నిశ్చయంబు అదియునుగాక. కాబట్టి పుత్రేణ లోకాంజయతి, పుత్రుని వల్ల తండ్రి సర్వలోకాలను జయిస్తాడు అనే వేదవాక్యం యథార్థమయింది. అంతేకాక పురుషవరేణ్య హేమకసి పుండురమాలనేషు నిందచే నరకమునొందగోరియు గుణజ్ఞుడు భాగవతుండునైనయా వరతనయ ప్రభావమున వాసికి నెక్కి విధూత పాపుడై నిరయము పొందడయ్యే అతి నిర్మల కీర్తి తనర్చె కావునన్. పురుషోత్తమ, హిరణ్యకశిపుడు శ్రీహరిని నిందించి నరకాన్ని పొందడానికి అర్హుడయ్యాడు. కాని సుగుణయుక్తుడు, విష్ణుభక్తుడు అయిన తన కొడుకు ప్రహ్లాదుని ప్రభావం చేత పాపాలన్నీ తొలగి నరకానికి పోకుండా మిక్కిలి స్వచ్ఛమైన కీర్తితో విరాజిల్లాడు.
అని పలికి వీరవర్యుండనదగు పృథు చక్రవర్తి. అని పలికి వీరవర్యుండనదగు పృథు చక్రవర్తినయుధాబ్దంబుల్ తనరగ జీవింతువుగాకని తగనాశీర్వదించి అభిమతమొప్పన్ అని చెప్పి సదస్సులందరూ, ఓ పృథు చక్రవర్తి, నీవు చిరకాలం జీవింతువుగాక అని దీవించి వెండియూనిట్లనిది. దేవా, నీకు సకలలోక భర్తయగు నారాయణునందునిట్టి భక్తి వడముటం చేసియు బ్రహ్మణ్యదేవుండు నుత్తమ శ్లోకుండును అయిన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు చేయుచున్న నీవు మాకు నాథుండవగుటం చేసియు మేము ముకుంద దాసులమైతిమి. భవదీయ ప్రజానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు కావున ఆశ్చర్యంబు కాదు. దైవ సంహితంబులైన కర్మంబుల చేత వినష్ట జ్ఞానులమై పరిభ్రమించు మాదవు తమఃపారంబు కంటి. దైవ సంహితంబులైన కర్మంబుల చేత వినష్ట జ్ఞానులమై పరిభ్రమించు మాదవు తమఃపారంబు గంటిమి. ఏ సర్వేశ్వరుండు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను, క్షత్రియ జాతిని అధిష్ఠించి బ్రాహ్మణులను, ఈ ఉభయంబును అధిష్ఠించి విశ్వంబును భరించు అట్టి వివృద్ధ సత్వుండు సర్వరూపుండు మహాపురుషుండును అయిన పృథునకు ఈశ్వర బుద్ధిని చేసి ఏము నమస్కరింతుమను సమయమున. మళ్ళీ ఇలా అన్నారు, ప్రభూ, సర్వేశ్వరుడైన శ్రీహరి యందలి భక్తి చేత నీవు ఉత్తమ శ్లోకుడైన భగవంతుని సత్కథలను కొనియాడుతున్నావు. నీవు మాకు అధీశ్వరుడవు కావడం చేత మేము కూడా హరిభక్తులమైనాము. ప్రజానురాగం కల దయామయులైన మహాత్ములకు ఇటువంటి అనుశాసనం సహజగుణం కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దైవ సంజితాలైన కర్మల చేత జ్ఞానం నశించి చీకటిలో పరిభ్రమిస్తున్న మమ్ములను ఒడ్డుకు చేర్చావు. బ్రాహ్మణ జాతిని ఆశ్రయించి క్షత్రియులను, క్షత్రియులను ఆశ్రయించి బ్రాహ్మణులను, వీరిద్దరినీ విశ్వాన్ని భరిస్తున్న సత్వగుణ సంపన్నుడవు, సత్యస్వరూపుడవు, మహాపురుషుడవు అయిన నిన్ను ఈశ్వరునిగా భావించి నమస్కరిస్తున్నాము అని చెప్తున్న సమయంలో బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము. ఘట్టములు 18 పృథుని యజ్ఞకర్మములు, 19 పృథుండు హరిని స్తుతించుట, 20 పృథుని రాజ్యపాలన,